పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు ఇవాళ కూడా దద్దరిల్లాయి. ముఖ్యంగా అదానీ అంశంతో పాటు పలు సమస్యలపై ఇండియా కూటమి చర్చకు పట్టుబట్టింది. అలాగే జార్జ్ సోరోస్ ఫౌండేషన్ వ్యవహారంపై చర్చించాలని ఎన్డీఏ పట్టుబట్టింది. ఇరు పక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ చైర్మన్ ధన్కడ్పై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఇవాళ కూడా దద్దరిల్లింది. ముఖ్యంగా అదానీ అంశంతో పాటు పలు సమస్యలపై ఇండియా కూటమి చర్చకు పట్టుబట్టింది. అదానీపై వచ్చిన ఆరోపణలపై చర్చ జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. అదే సమయంలో దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో సోనియా గాంధీ సంబంధాల వ్యవహారంపై చర్చ జరపాలని బీజేపీ పట్టుబట్టింది. దీనిపై ప్రభుత్వ ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నాయి. కాంగ్రెస్ జార్జ్ సోరోస్ తో కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తుందన్నారు केंद्र मंत्री जेपी नड्डा। ये साबित किया है कि बाहरी शक्तियों का वो एक तरीके से औजार बन करके, टूल बन करके देश में अस्थिरता लाने में अपना योगदान कर रहे हैं। They are trying to bring instability in the country. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి విపక్షాలు. అధికార పార్టీకే ధన్కర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ నిమిషాల వ్యవధిలోనే లోక్సభ, రాజ్యసభలో రేపటికి వాయిదా పడ్డాయి. बुधवार दिनांक 11 दिसंबर 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, అధికార పార్టీకి చైర్మన్ వంతపాడుతున్నారని ఆరోపిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీల్లో టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ, ఎస్ఎస్యూబీటీ, సమాజ్వాదీ పార్టీతో సహా అన్ని విపక్ష పార్టీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67B ప్రకారం ఈ తీర్మానంపై సంతకాలు చేశాయి. వింటర్ సెషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి అదానీ ఇష్యూతో ఉభయ సభల వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ను నిర్వహించేందుకు కాంగ్రెస్ అనుమతించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ముఖ్యమైన అంశాలను లేవనెత్తడానికి అనుమతించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర సర్కార్పై వినూత్నంగా నిరసన తెలిపారు ఎంపీ ప్రియాంక గాంధీ. ప్రధాని మోదీ, అదానీ చిత్రాలతో పాటు మోదీ అదానీ బాయ్ బాయ్ అని నినాదం ముద్రించిన బ్యాగ్తో పార్లమెంటుకు వచ్చారు ప్రియాంక.